మన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఇచ్చేసిన మన వైస్ చైర్మన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అప్పుడే నేను ఈ స్కూల్లోకి వచ్చి రెండో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమావేశం ఇది. సో మన ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తలపెట్టిన ప్రోగ్రామ్స్, అలాగే మన గురుకులం వారు నిర్ణయించిన ప్రోగ్రామ్స్ కూడా మన స్కూల్లో చేస్తున్నాము. అదేంటంటే ఫస్ట్ మైల్ ప్రోగ్రామ్ అంటే మినిమం లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్. అంటే వాళ్ళకి చిన్న చిన్న పదాలు చదవలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదివించి నేర్పించడము. ఈ 15 days ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇది 22 నవంబర్లో స్టార్ట్ చేసాము. సో ఇప్పటికి మ్యాక్సిమం చాలామంది పిల్లలు రీచ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి కూడుకుని పదాలు చదవడం అర్థం అవ్వట్లేదు. చిన్న 5th క్లాస్లో వస్తున్నారు, అక్కడ ఏమీ నేర్పట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం అవుతుంది. సో మా పని ఏమిటి? పాఠాలు నేర్పడము అంటే పాఠాలు చెప్పే ఉద్దేశంలోనే వెళ్ళిపోతున్నారు టీచర్స్ కూడాను. లేకపోతే సిలబస్ అవ్వలేదు అంటారు. సో అదే ఉద్దేశంతో పాఠాలు చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళకి అక్షరాలు చదవడం చేత కావట్లేదు, గుర్తించడం చేత కావట్లేదు. కాబట్టి దీన్ని గురుకులం వారు ఏం చేశారంటే ప్రోగ్రామ్ని మొన్న మేము 22 నవంబర్న స్టార్ట్ చేసాము. సో మ్యాక్సిమం పిల్లలకి చదవడం వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే ఒక్క 4 రోజులు ఉంటున్నాడు, ఈ లోపల సండే కానీ సాటర్డే కానీ వస్తుంది, వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ 4 రోజులు 3 రోజుల వరకు రావట్లేదు. సో అందుకనే మేము పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే అమ్మా, పిల్లల్ని ఇక్కడే వదిలేయండి. ఏమన్నా హెల్త్ బాగోపోతే మేము చూస్తాము, అంతగా కావాలనుకుంటే మేము పంపిస్తాము కానీ పాపం వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్స్ లేదు. సో కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు ఫోన్లు చేయడము, అమ్మ స్కూల్ సెలవు అంటున్నారు. సెలవు ఒకళ్ళిద్దరికి పంపించినా కూడా అందరికీ సెలవు ఇచ్చినట్టుగా ఫోన్లు చెబుతున్నారు వీళ్ళు. సో మీరు ఏం చేయాలంటే హౌస్ మాస్టర్స్తో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా హౌస్ మాస్టర్లు ఫోన్ చేయండి అమ్మా. ఫోన్ నెంబర్లు తీసుకోండి, ఇప్పుడైనా వచ్చారు కాబట్టి ఫోన్ నెంబర్లు తీసుకోండి. ఆ ఫోన్ నెంబర్లతో కాంటాక్ట్ అయ్యి మీరు సార్ మా అబ్బాయి వస్తానంటున్నాడు, పంపిస్తారా పంపించరా విషయం కనుక్కోండి, తీసుకువెళ్ళండి. పంపించడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే మేము పంపించకపోతే తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. సో అటువంటివి మనం ఎంకరేజ్ చేయకుండా మ్యాక్సిమం స్కూల్లో ఉండే విధంగానే ఉంటేనే వాడు షైన్ అవుతాడు. ఎందుకంటే వాడు 5th వస్తున్నాడు, వాడికి ABCDలు కూడా రావట్లేదు, ఏం చదవడం చేత కావట్లేదు. కానీ ఇక్కడ నేర్పాలంటే వాడు ఉండాలి. సో దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటాను, తల్లిదండ్రులు అందరూ దృష్టిలో పెట్టుకుంటారని నేను సవినయంగా చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఇచ్చేసిన ప్రతి తల్లి తండ్రికి సాదర స్వాగతం పలుకుతున్నామండి కేఆర్ పురం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ తరఫున. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి గౌరవ వైస్ చైర్మన్ గారికి, అలాగే ఏపీ TWR కేఆర్ పురం స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న టీచర్లందరికీ నా అభినందనలండి. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ వారు 10వ తరగతి పిల్లల కోసం 100 days యాక్షన్ ప్లాన్ అని ఒక ప్లాన్ రూపొందించారండి. అది దేనికంటే ప్రతి పిల్లవాడు 10వ తరగతి మినిమం పాస్ మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ని మన ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అది 100 రోజులు జరుగుతుందండి. ప్రతిరోజు 2 సబ్జెక్టులు చొప్పున 100 రోజులు ప్రతి పిల్లవాడు ఆ 2 సబ్జెక్టులు నేర్చుకుంటారు. అది ఆ ప్రోగ్రాము రేపనగా 6 డిసెంబర్ నుంచి 15 మార్చ్ వరకు 100 రోజులు తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుందండి. దానికి టీచర్స్గా మేమెంత కృషి చేస్తామో పిల్లలుగా వాళ్ళ తరఫు నుంచి కూడా అంతే కృషి ఉండాలి. అప్పుడే ఫలితం అనేది మనకి వస్తుంది. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే 100% పాస్ అండి. ఇది మన స్కూల్ ఎడ్యుకేషన్ వారు అలాగే మన సొసైటీ వారు పెట్టిన రూల్. అది రూల్ అనుకోవచ్చు లేదా ఆర్డర్ అనుకోవచ్చు, బట్ అది ఏదనుకున్నా పిల్లవాడికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయ్యి బయటికి వెళ్తే వాడు నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదవడానికి ఎలిజిబుల్ అవుతాడు.
సో అది దృష్టిలో పెట్టుకుని ముందు అనే చదువు కొనసాగాలంటే ఖచ్చితంగా మన ఇక్కడ ప్రతి పిల్లవాడిని పాస్ చేసి బయటికి పంపాలి. సో మీరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన మీ వైపు కృషి ఏంటంటే అండి, మీరు పిల్లవాడిని మోటివేట్ చేయాలి. మీరు అంటే ఈ 100 రోజులు ఖచ్చితంగా ఈ 10వ తరగతి చదివిన ప్రతి పిల్లవాడు స్కూల్లో ఉండాల్సిందే. దీంట్లో ఎటువంటి ఎగ్జామ్షన్ లేదండి. స్కూల్ తరఫున మేము ఎటువంటి ఏ హెల్త్ పరంగా ప్రాబ్లం వస్తే పర్మిషన్ ఇస్తాం కానివ్వండి, ఇంక ఎటువంటి సెలవులని కానీ ఇది కాదు కానీ మేమైతే ఎగ్జామ్షన్ ఇవ్వండి. యాజ్ యూజువల్గా ఆ ప్లాన్లో కూడా సంక్రాంతికి సెలవులు ఇచ్చారండి, ఇంటికి పంపిస్తాము. ఆ ఇంటికి పంపించిన రోజులు కూడా వర్క్ ఇవ్వడం జరుగుతుందండి పిల్లలకి. ప్రతిరోజు 2 సబ్జెక్టులు చొప్పున పిల్లలు చదవాలి, చదివిన దాన్ని చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక రోజులో వచ్చేదండి, అందుకే 100 రోజులు పెట్టారు. సో ప్రతి పిల్లవాడు మీ ఇంటికి వచ్చినా సరే సెలవుల్లో మీరు ఏం చేయాలంటే, ఇది ఓన్లీ 10వ క్లాస్ తల్లిదండ్రులకు మాత్రమే అండి. ఫస్ట్ అది మనకి ముఖ్యం కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయి. సో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రి మీరు తప్పకుండా ఆ రోజు ఇచ్చిన పని, ఆ రోజు ఏదైతే మాస్టర్స్ చెప్తారో ప్రతిరోజు ఈ పని చేయాలని మీరు ఇంటికి రాగానే ఖచ్చితంగా అడగాలండి. మీరు అడిగితేనే వాళ్ళు ఒక భయం ఏర్పడి వాళ్ళు చదువుతారు. మీరు అడగకపోతే వాళ్ళు ఆ పని చదవరండి. ఎందుకంటే ఇంట్లో మనం స్ట్రిక్ట్గా ఉంటేనే ఖచ్చితంగా పిల్లలు మాట వింటారు. సో దయచేసి ఇది చాలా స్ట్రిక్ట్గా చాలా సిన్సియర్గా అందరూ పాటిస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.